దగ్గుబాటి కుటుంబంపై లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని విమర్శించారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవని అన్నారు. అవకాశవాదంతోనే ఆనాడు లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ను వాడుకున్నారని మండిపడ్డారు. అవకాశవాదులంతా వైసీపీలో చేరుతున్నారని, వీళ్ల దిల్లతనాన్ని ఎండగట్టాలని అన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావచ్చు, ఆయన కుమారుడు హితేష్ చెంచురాం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. ఏదైతే వీరంతా కూడా దగ్గుబాటి కుటుంబం అంతా కూడా రాజకీయ అవకాశవాదులు, వీరిని ఎవరూ నమ్మవద్దు. ఇప్పటికే వారు మొత్తం 7 పార్టీలు మారారు. అవకాశవాద రాజకీయాలతో ముందుకు పోతూ ఉంటారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొందికి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి అనేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. దీనిలో ముఖ్యంగా లక్ష్మీ పార్వతి కూడా ఇప్పటికే వైసీపీ పంచన చేరారు. వీరంతా కూడా ఆనాడు ఎన్టీఆర్ కి ద్రోహం చేసి ఎన్టీఆర్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా వ్యవహారాలు చేశారు. టీడీపీ ఆనాడు అప్రతిష్ఠ చేయడానికి కూడా వీరంతా ఆ రోజుల్లోనే కుట్ర చేశారు. వీరిని ప్రజలు ఎవరూ నమ్మవద్దు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఆమె పనిచేసింది పురంధేశ్వరి. అదేవిధంగా తిరుగోడు వెంకటేశ్వరరావు కూడా అనేక పదవులు అనుభవించారు. కానీ అన్ని పార్టీలు తిరిగి చివరికి జగన్ పంచన చేరి టీడీపీని విమర్శించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఈ అంశం గురించి చంద్రబాబు కూడా మొన్ననే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పరుచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కూడా చర్చించడం జరిగింది. ఏదైనా అన్ని అంశాలు కూడా టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రస్తావించారు. ఎవరు వచ్చినా కూడా టీడీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మనకు వినిపిస్తాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీరి అవకాశవాద రాజకీయాలని ప్రజల్లో ఎండగట్టాలి. ఎందుకంటే ఆమె బీజేపీ మహిళా మోర్చాకి ఆమె ప్రధానంగా బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వీరు మాత్రం సైలెంట్ గా ఉండి వీరు వైసీపీలో చేరి ఆమె బీజేపీలో ఉండి ఈ 2 పార్టీల రూపాయికారి ఒప్పందాలకి ఇది ఒక నిదర్శనంగా కూడా భావిస్తుంది. అవసరమైతే ఆమె కూడా చేరే అవకాశాలు కూడా ఉంటాయి. అయినా కూడా వారి గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనమే గట్టిగా పోరాటం చేయాలి. వీరి అవకాశవాద రాజకీయాలని ప్రజల్లో ఎండగట్టాలి. అందరికీ తెలియచెప్పాలి. ఏ విధంగా వీరిని చేర్చుకొని టీడీపీపై బురద చల్లడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చంద్రబాబు మండిపట్టడం జరిగింది. నిన్న జరిగిన బీసీ సభ గురించి కూడా ఆయన చాలా సక్సెస్ అయింది. ఇదే విధమైన సభలు పెడతాం. కలకత్తా సభ తరహాలోనే అమరావతిలో కూడా త్వరలో ఒక సభ పెట్టబోతున్నాం. దాన్ని కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.